ఇంట్లో అంత గొడవ జరుగుతుంటే మధ్యలో వల్లి చేసిన పనికి ప్రేమకైతే చాలా కోపం వచ్చింది. అయితే నర్మద విషయంలో వల్లి ఏం చేసింది, నర్మద ప్రేమ కలిసి ఏం చేయబోతున్నారు అనేది నేను సింపుల్గా షార్ట్కట్లో చెప్తాను. డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆస్తిలో చిల్లుగా కూడా ఇచ్చేది లేదు అని చెప్పి రామరాజు తెగేసి చెప్తాడు కదా. ఆ లాయర్ కూడా రామరాజుని కన్విన్స్ చేయాలని ట్రై చేస్తాడు. బట్ రామరాజు వినిపించుకోడు. అప్పుడు వాళ్ళ అమ్మ వస్తుంది. ఇంట్లో పెళ్లి కావాల్సిన ఆడపిల్ల ఉంది, మీరంతా కూడా మీ వాటాలు పంచుకొని వెళ్ళిపోతే దాని పరిస్థితి ఏంటి, దానికి పెళ్ళవనివ్వండి, మీరు అడగక్కర్లేదు, ఎవరికి రావాల్సిన వాటా వాళ్ళకి నేనే పంచిస్తాను అని వేదవతి అంటుంది. ఇక ఆలోచిస్తూ ఉంటాడు సాగర్. ఈ ఇంట్లోంచి నువ్వు కదిలితే నీకు చిల్లుగా కూడా రాదు, అప్పుడు దాకా ఇక్కడే ఉండు అని తన మావయ్య సజెషన్ ఇస్తాడు. బట్ సాగర్ మాత్రం ఈ మనిషితో నేను ఉండలేను, ఆయన పెట్టే తిట్లు గట్ట ఆయన అన్ని తిట్లు నేను పడలేను అని చెప్పి సాగర్ అంటాడు. ఇక సుక్కు ఉంటుంది కదా, వల్లికి సైగ చేస్తుంది మధ్యలో కల్పించుకోమని చెప్పి. వెంటనే వల్లి వచ్చి అయితే ఇంట్లోనే వేరు కాపురం ఉన్నాడే అని సజెషన్ ఇస్తుంది. అందరూ షాక్ అవుతారు. ఏంటి ఇంట్లోనే వేరుగా ఉండమంటున్నావా, విడగొట్టాలని చూస్తున్నావా అని ప్రేమ నర్మద చాలా కోపంగా అంటూ ఉంటుంది. అది కాదు, ఇంట్లోంచి బయటికి వెళ్ళి వేరు కాపురం పెడితే అందరూ చాలా తప్పుగా అనుకుంటారు కదా, అదే ఇంట్లోనే వేరుగా ఉంటే ఎవరికీ తెలీదు అని వల్లి అంటుంది. ఏదో ఒకటి చేసుకోండి అని రామరాజు అంటాడు. వల్లి పెయింట్ దెబ్బ తెచ్చి ఇంటి మధ్యలో గీతగేస్తుంది. అందరూ చాలా బాధపడుతూ ఉంటారు. ఇక ఇంట్లోంచి బయటికి వెళ్ళమని, వెళ్ళకపోతే ఈసారి నేనే పోలీస్ కేసు పెడతాను, ఇంటికి వచ్చి నాన్సెన్స్ క్రియేట్ చేస్తున్నారని చెప్పేసి నర్మద వాళ్ళ నాన్నతో అనగానే ఇక వాళ్ళ నాన్న కూడా బయలుదేరతాడు. ఆ తర్వాత ఇంటి బయట క్రాకర్స్ కాల్స్తున్నట్టు పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయి. వేదవతి వాళ్ళ అక్కాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే క్రాకర్స్ కాల్స్తారు ఇంట్లో గొడవ అయిందని చెప్పి. ఇక బయటికి రాగానే వేదవతి తిడుతుంది. ఇక మీరు మార్రా ఇంతేనా అని చెప్పి తిడుతూ ఉంటుంది. అందరూ కూడా వాళ్ళ మీద ఫైర్ అవుతూ ఉంటారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ పనివాడి నాశనమే మాకు. ఇక ఇక్కడ చాలా కాన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది వాళ్ళకి వీళ్ళకి మధ్య. అయితే రామరాజుకి వాళ్ళు వార్నింగ్ ఇస్తారు. ఇప్పుడే కాదు, ముందు ముందు నీ మిగిలిన కొడుకులు కూడా నానాలు చేసి వెళ్ళిపోతారు, చూస్తూ ఉండని చెప్పి. రామరాజు చాలా బాధగా ఇంట్లోకి వెళ్తూ ఉంటారు. అయితే ఈ రోజుతో ఇక్కడితో ఈ కథ కంప్లీట్ అవుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి.